హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి రీసెంట్గా కొన్ని వార్తలు అయితే విన్నాము. ఎన్ఓసి లెటర్, బ్యాంక్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనే లెటర్ ఉంటేనే లోన్ అనేది వస్తుంది అనే వార్తలు అయితే ఎక్కువగా వింటున్నాము. సో దీని మీద నేను కూడా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఎందుకంటే అది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేశాను. సో అయితే ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంక్ నుంచి ఎన్ఓసి లెటర్ లేకున్నా మీరు అప్లై అయితే చేయవచ్చు. దీంతోపాటు మరికొంతమందికి ఉన్నటువంటి డౌట్స్ అంటే, వీళ్ళు అప్లికేషన్ అనేది చేస్తున్నటువంటి సమయంలో వారికి ఎక్కడైతే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అనేది అక్కడ లిస్టులలో చూపించడం లేదండి. సో మేము ఎలా అప్లై చేయాలని చెప్పని కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. సో వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి ముఖ్యంగా బ్యాంక్ నుంచి ఎన్ఓసి లెటర్ కంపల్సరీ కాదనేది చెప్తాను. సో అలానే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ కూడా న్యూస్ పేపర్లు అన్నీ కూడా చదివి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా అందులో పోస్ట్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది లింక్ టెలిగ్రామ్ ఛానల్ది, తప్పకుండా జాయిన్ అయిపోండి. ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ కులాలకు సంబంధించిన వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద రుణాలను అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి అప్లికేషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో అప్లికేషన్స్ అనేటివి ఎండింగ్కి అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా మనకు కేవలము 3 రోజులు మాత్రమే టైం అయితే ఉంది. 14వ తేదీ నాటికి అప్లికేషన్స్ అనేటివి క్లోజ్ అవుతాయని చెప్పి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి కూడా రకరకాల డౌట్స్ అయితే వచ్చేస్తున్నాయండి. ఈ యొక్క లోన్ అనేది ఖచ్చితంగా వస్తుందా లేదా అని చెప్పి. సో అయితే ప్రజెంటు ఒక వార్త అయితే న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి బ్యాంక్ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ఉంటేనే మీకు లోన్ అనేది వస్తుంది అనే వార్త అయితే వస్తుందన్నమాట. అయితే ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఈ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్లు అయితే లేదన్నమాట. అంటే మనము అప్లై చేస్తున్నటువంటి సమయంలో కూడా ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో ఎక్కడా కూడా మనకు చెప్పలేదు. ఇక్కడ మీరు చూడండి, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినా కూడా ఆ ప్రింట్అవుట్ తీసుకున్నటువంటి అప్లికేషన్తో పాటు యాడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్లో ఇక్కడ కేవలము ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు లేదా దాని స్థానంలో ఆదాయ ధృవీకరణ పత్రము, ఇవి మాత్రమే అప్లికేషన్కి యాడ్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు. ఒకవేళ వికలాంగులు అప్లై చేస్తున్నట్లయితే వికలాంగుల ధృవీకరణ పత్రము, ఒకవేళ విద్యార్థులు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే అర్హతలు కలిగినటువంటి సర్టిఫికెట్లు, లేదా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో మీరు లోన్ పొందాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్సు, ఇవి మాత్రమే ఎంపీడీఓ ఆఫీస్లో లేదా ప్రజాపాలన సేవా కేంద్రాలలో అప్లై అయితే చేయించుకోండి, అంటే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి అని చెప్పి చెప్తున్నారే కానీ ఎక్కడా కూడా బ్యాంకుకి సంబంధించిన ఎన్ఓసి లెటర్ కంపల్సరీగా ఇక్కడ సబ్మిట్ చేయండి అని చెప్పి మాత్రం అడగడం లేదు. అయితే మనకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఎన్ఓసి లెటర్ రిక్వైర్మెంట్ అయితే అవుతుంది. ప్రస్తుతానికైతే కాదు. మీరు అప్లికేషన్ కూడా ఇంకా చేయకుండా కనుక ఉన్నట్లయితే, ఈ ఎన్ఓసి లెటర్ కార్డే ఆగిపోయి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే అప్లై అయితే చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి క్లియర్గా అయితే ఉన్నాయి. సో ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు అప్లికేషన్ అనేది చేయించుకోండి. అయితే భవిష్యత్తులో ఎప్పుడు అవసరం అవుతుందంటే, ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్లో ఫస్ట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అప్లికేషన్స్ అన్నిటికీ కూడా. అక్కడ అర్హతల్లో కేవలము గతంలో ఎవరికైతే లోన్స్ అనేటివి, అంటే గడిచిన 5 సంవత్సరాల లోపు గవర్నమెంట్ నుంచి ఎలాంటి లోన్ పొందినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సబ్సిడీ రుణాలు అనేటివి రావడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా. సో వారి యొక్క అప్లికేషన్స్ ఫస్ట్ బయటికి తీయడం జరుగుతుంది. అయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎన్ఓసి లెటర్ కంపల్సరీ అయితే అవుతుంది. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేస్తుంటారో ఆ బ్యాంక్ నుంచి ఖచ్చితంగా ఎన్ఓసి లెటర్ అనేది కంపల్సరీగా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అర్హుల ఫైనల్ లిస్టు వచ్చినప్పుడు అర్హుల్లో ఖచ్చితంగా లోన్ పే చేసే వాళ్ళ కాదా అనేది ప్రభుత్వానికి గుర్తించాల్సి ఉంటుంది. సో ఎన్ఓసి లెటర్ అనేది బ్యాంక్ నుంచి, మా బ్యాంకులో ఈ పర్సన్కి ఎలాంటి లోన్స్ లేవు, ఇతనికి లోన్ గవర్నమెంట్ ద్వారా వచ్చేందుకు మేము క్లియరెన్స్ అయితే ఇస్తున్నామని చెప్పి ఇచ్చేటువంటి సర్టిఫికేటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనమాట. సో ఈ లెటర్ అనేది ఇప్పుడు అవసరం లేదు, నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే అవసరం అవుతుంది అనమాట. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఫైనల్ లిస్ట్లో వచ్చినప్పుడు మాత్రమే అవకాశం అనేది ఉంటుంది ఉపయోగానికి. సో అయితే ఇక్కడ ఎన్ఓసి లెటర్ కంపల్సరీ కాదా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అప్లికేషన్ చేస్తున్నటువంటి ఈ సమయంలో మాత్రం అవసరమే లేదు, వెంటనే అప్లికేషన్ చేయండి. ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే టైం అయితే ఉంది. సో ఇక్కడ వరకు క్లియర్.
ఎన్ఓసి లెటర్ అవసరమా లేదా మీరే డిసైడ్ అయితే అవ్వండి. నెక్స్ట్, అప్లై చేస్తున్నటువంటి సమయంలో చాలామందికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే అక్కడ చూపించడం లేదు. మా యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంక్స్ అయితే ఉన్నాయి, ఆ గ్రామీణ బ్యాంక్స్ అనేటివి ఇక్కడ చూపించడం లేదు. సో ఇప్పుడు మేము ఎలా చేయాలి అప్లికేషన్ అని చెప్పి అడిగారు. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ఈ యొక్క బ్యాంక్ మీ దగ్గర మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకులో మీకు అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోయినట్లయితే అక్కడ చూపిస్తున్నటువంటి ఏదో ఒక బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీలో అప్లికేషన్ అనేది ప్రొసీడ్ చేయవచ్చు. అయితే అప్లై చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు మీరు కేవలము అప్లికేషన్ అనేది బ్యాంక్స్కి లింక్ లేకుండా చేసేటువంటి అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను మీకు బీసీ కార్పొరేషన్కి సంబంధించిన లోన్స్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అంటే ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది లేకుండా ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు గోలోకి వెళ్ళినట్లయితే మిమ్మల్ని బ్యాంక్ అకౌంట్ అయితే అడుగుతుంది. అక్కడ ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మాత్రమే అప్లికేషన్ అనేది మీకు కనిపిస్తున్నటువంటి బ్యాంక్స్ లేకుండా అప్లై చేసే విధానం అన్నమాట, ఆప్షన్స్ కనుక లేకపోయినట్లయితే. సో ఈ విధంగా ప్రస్తుతానికి రాజీవ్ యువవికాసం స్కీమ్కి సంబంధించి ఎన్ఓసి లెటర్ కంపల్సరీ కాదా నేను మీకు క్లియర్గా అయితే చెప్పాను. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే అక్కడ ఏదైతే బ్యాంక్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ రిక్వైర్మెంట్లు అయితే ఏమి ఫిల్ చేయకుండా మీరు అప్లికేషన్ అనేది ప్రొసీడ్ చేసి ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఫైనల్ లిస్ట్లో వచ్చినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ లోపల ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా మనకు రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి ప్రస్తుతానికి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. కేవలము 3 రోజుల్లో అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ లోపల మీరు వెంటనే కూడా అప్లికేషన్ అనేది చేసేయండి. మీకు ఎలాంటి అభ్యంతరాలు అయితే లేవు. వెంటనే కూడా అప్లికేషన్ అనేది ప్లేస్ చేసి మీరు ఆఫ్లైన్లోనే ప్లేస్ చేసుకోవచ్చు. అప్లికేషను ఆఫ్లైన్లో ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. రాజీవ్ యువ వికాసం వెబ్సైట్లోనే మనకు అప్లికేషన్ పీడిఎఫ్ అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క పీడిఎఫ్ తీసుకొని మీరు ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫిల్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాంక్ వివరాలు అనేటివి అడుగుతుంది కదా. సో మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ యొక్క వివరాలు అనేటివి ఇక్కడ నమోదు చేసేయండి. సో నమోదు చేసేసి ఇక్కడ జతపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు కదా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఎంపీడీఓ ఆఫీస్లో అయితే చేయాల్సిందిగా కోరుతున్నారు. కాబట్టి వెంటనే కూడా అప్లికేషన్ అనేది ప్లేస్ చేయండి. మీకు త్వరగా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎన్ఓసి లెటర్ కంపల్సరీ అయితే కాదు, ఫ్యూచర్లో అయితే అవసరం అవుతుంది. ఈ లోపల మీకు ఎన్ఓసి లెటర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో మనకు జూన్ 2వ తేదీ నుంచి అయితే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మే నెల అంతా కూడా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మీరు లోన్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇదన్నమాట ఫైనల్గా నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.